నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి చాలా వరకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. దాంతోపాటు మధ్యలో కాస్ట్ కట్టింగ్ అనుకుంటూ ఉద్యోగం నుంచి తీసేసిన వాళ్ళని కూడా మనం చూసాం. ఎస్పెషలీ అలాంటి సిచ్యువేషన్ చాలా కఠినం అని చెప్తూ ఉంటారు. అండ్ నిజంగా కూడా ఆ మూమెంట్ని ఫేస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఎస్పెషలీ ఆ మూమెంట్లో ఫైనాన్షియల్గా చాలా లోలో ఉంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము ముందుగానే వెల్త్ క్రియేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు ఆ ఉద్యోగం పోయినప్పుడు మనము ఆ డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు సార్ సేవింగ్ ప్రకారంగా మనం చూస్తే? ఇది ఒక చాలా నెగిటివ్ సినారియో. ఎందుకంటే ఉద్యోగం కోల్పోవడము లేదంటే వ్యాపారము లాస్లో ఉండడము అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ నెగిటివ్ సిచ్యువేషన్స్లో థాట్స్ కూడా ఎక్కువ మటుకు ఆ భయం వల్ల నెగిటివ్ థాట్సే ఉంటాయి. సో ఆ భయాన్నే మనం అంటుంటాము లైక్ ఫియర్, FEAR. ఇన్ఫ్యాక్ట్ ఫియర్ అన్న ఆ వర్డ్లో ఒక్కొక్క అక్షరం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా పాజిటివ్ విషయాన్ని పలుకుతుంది. ఈ విషయము ఎంతమంది గ్రహించారో మీరు ఒకవేళ ఈ వర్డ్ని కాస్తంత మీరు జాగ్రత్తగా చూస్తే ఆర్ దీన్ని నిజంగా మీరు పరీక్షిస్తే ఫియర్లో అసలు చాలా మటుకు ఒక గ్రేట్ అమౌంట్ ఆఫ్ పాజిటివిటీ ఉంది. ఎందుకంటే మనం ప్రతిసారి తప్పు చేయము. తప్పు ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అంటే ఉద్యోగం పోవడం కానివ్వండి, అది మన తప్పు వల్ల పోయిందా ఉద్యోగం, లేదంటే ఇంకొక రీజన్ వల్ల పోయిందా, లేదంటే కంపెనీ లాసుల్లో ఉందని చెప్పి క్లోజ్ అయిందా, వ్యాపారంలో కూడా లాసులు వచ్చాయంటే ఏదో ఒక వేరే కారణం వల్ల వస్తుందండి. అది మన తప్పు వల్ల జనరల్గా జరగదు. బికాస్ కెరియర్ ఈజ్ సచ్ అ థింగ్. కెరియర్ విషయంలో ఏంటంటే మనము ఈజీగా తీసుకోము, చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తాము, చాలా హానెస్టీగా చేస్తాము పని. కానీ ఒక్కసారి ఏం జరుగుతుందంటే ఆ ఉద్యోగంలో ఒక టర్న్ అరౌండ్ వస్తుంది, సడన్గా సంథింగ్ హ్యాపెన్స్ అండ్ వీ లూజ్ ద జాబ్. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, జాబ్ లాస్లో ఉన్న వాళ్ళకి వెల్త్ క్రియేషన్ అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మనం జాబ్లో ఉన్నంత కాలము ఎప్పుడు జల్సాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఖర్చులు పెట్టుకోవాలి, అది కొనాలి, ఇది కొనాలి, సినిమాకి వెళ్ళాలి, రెస్టారెంట్లో తినాలి, ఇవే ఆలోచనలు ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ సంగతి ఏంటి? ఇన్వెస్ట్మెంట్ విషయంలో కనీసము ₹1 నుంచి ₹1,00,000 మీరు ప్రతి నెల పెడితే మీకు ఎంత అనేది మీ ఫ్యూచర్ బిల్డ్ అవుతుంది. ఈరోజు నా దగ్గర ఉన్న ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగమేనైనా అది నా సొంత ఉద్యోగం కాదు. అందరు ఏమనుకుంటారంటే టెంపరీ జాబ్ నుంచి పర్మనెంట్కి షిఫ్ట్ అవ్వగానే ఇది నా సొంత ప్రాపర్టీనే కదా, ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో నా నుంచి పోదు అంటే మనం అలా ఊహించుకుంటాము. నిజం ఏంటంటే ఉద్యోగము ఎంత పర్మనెంట్ అయినా కానివ్వండి ఎప్పుడైనా ఊడొచ్చు. ఈ విషయం గ్రహించాలి. ఈ విషయం ముందు నుంచే గ్రహించిన వాళ్ళు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం పోవచ్చు అని చెప్పే భయంతో ఎప్పుడైతే ఉంటారో, భయం వలనే మీకు క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఒకసారి భయం పోతే వీ విల్ బికమ్ వైల్డ్ యానిమల్స్. మనం ఒక సోషల్ యానిమల్ నుంచి వైల్డ్ యానిమల్ అయిపోతాం. సో ఈ భయం మంచిదే, అది పాజిటివిటీ వస్తుంది. సో ఫియర్లో F అనే ఆల్ఫాబెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న మన ఫెయిత్. ఆల్ఫాబెట్ Fలో మనకున్న ఫెయిత్ కానివ్వండి, ఈలో ఉంది ఎంతూజియాజము, సో అట్ ద సేమ్ టైం ఏలో ఉంది తప్పకుండా మీరు ఇంతకాలం నుంచి చేసుకుంటూ వచ్చిన అచీవ్మెంట్స్. సో ఇవన్నీ కూడా ఈ 3 అక్షరాల్లో మనం ఆలోచిస్తే అంత పాజిటివిటీనే ఉంది. సో ఐ డోంట్ సీ ఎనీథింగ్ నెగిటివ్ ఇన్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఊహాగానంలో ఏదైతే ఉంటారో జాబ్ వచ్చిన తర్వాత ఇది నా దగ్గర నుంచి పోనే పోదు, నేను ఒక క్రూషియల్ సెంటర్ పోల్ లాంటి వాడిని ఆఫీస్లో, డెఫినెట్గా ఐఎమ్ ద కింగ్ అనుకున్న వాళ్ళు నెక్స్ట్ క్షణంలోనే ఉద్యోగం పోతుంది. దట్ ఈస్ రియాలిటీ. సో రియాలిటీలో మనం బ్రతకాలి అని చెప్తారు. సో ఇందులో ముఖ్యమైనది లాస్ట్ ఆల్ఫాబెట్ గురించి మీకు చెప్పాలి, అది రెసిలియన్స్. అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇలాంటి క్రైసిస్లో మీరు ఓటమిని ఒప్పుకున్నారనుకోండి, మీరు కన్న కలలు, మీ ఫ్యూచర్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి అంతా కూడా కొట్టుకుపోతుంది ఒక్క రోజులో. సో ఇలాంటి సమయాల్లో మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఒక జాబ్ లేనప్పుడు జనరల్గా ఏముంటుంది పరిస్థితి, డబ్బులు ఉండవు, దేనికైనా డబ్బులు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఒక బడ్జెటింగ్ సిస్టమ్ అనేది మార్చేయాలి. జీతం వచ్చినంత రోజులు ఏముండే మీ బడ్జెటింగ్, అండ్ జీతం లేని కాలంలో మీరు ఎన్ని నెలలు వరకు మీకు ఒక మంచి ఉద్యోగం అనేది ఉండదో అన్న విషయం మీకు తెలియదు. కాబట్టి ఒక సపరేట్ బడ్జెటింగ్ తీసుకురావాలి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వార్ ఫుటింగ్ బడ్జెట్. అంటే
మీరు ప్రతి రూపాయి స్పెండ్ చేసే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారా, 100 సార్లు ఆలోచిస్తారా? అది మీరు ఉద్యోగం ఉన్నప్పుడు ఆలోచించుంటే, ఒకవేళ ఇలాంటి ఉద్యోగం లేని కాలంలో మీకు ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎప్పుడు పనికొస్తుంది. మీ ఎఫ్డీస్ కానివ్వండి, మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఈటీఎఫ్లో కానివ్వండి, స్టాక్స్లో కానివ్వండి, ఏదైతే పొదుపు చేస్తుంటే, ఇందాక మీరు అడిగారు ప్రశ్నలో సేవింగ్స్ గురించి ఏం చేయాలి, ఒకవేళ ఉద్యోగం పోతే ఎలా ప్లాన్ చేయాలి. సో పెద్దలు అందుకే చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. సో ఆ విషయం ఉద్యోగం ఉన్నంత వరకే మీరు ఒకవేళ ప్లానింగ్ చేసుకొని ఉంటే, ఉద్యోగం లేనంత కొన్ని నెలలు మీరు మేనేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకొక విషయం చెప్తా, మీరు పిహెచ్డి చేసిన వాళ్ళైనా కానీ ఆ విషయానికి వస్తే నేను కూడా మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పిహెచ్డి కానివ్వండి చేసిన వాళ్ళు కూడా అవసరమైతే టెంపరీగా పిజ్జాలు కూడా డెలివర్ చేశారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ వర్క్. మంచి హాబీతో, ప్యాషన్తో మీరు చేశారనుకోండి, 30 నుంచి 50 వేలు ఎటు పోవు, ఈవెన్ ఇన్ డెలివరీలో, కన్జ్యూమర్ గూడ్స్లో. సో ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూపించాలి. ఎవరెవరి దగ్గర అయితే ఉద్యోగం ఉందో వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేని పరిస్థితుల్లో మీరు ఏం ఫేస్ చేయబోతున్నారన్నది ఈ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఛాలెంజ్ అంటే, ఒక కాలంలో రూపాయి కిలో దొరికేది 20-30 సంవత్సరాల కింద రూపాయలు దొరికే టొమాటో మొన్నటి వరకు మీరు చూసుకుంటే 250 రూపాయల వరకు పెరగడం జరిగింది. ఇప్పుడు మీకు 20 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యలో పలుకుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే రీసెర్చ్ చేసిన రాబోయే 10 ఇయర్స్లో అనుకున్నారు అందరూ, 1990 and 2000లో చూసుకుంటే ప్రతి 10 లేదా 12 సంవత్సరాలకు ఒకసారి మీకు ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెరిగేటి. పెట్రోల్ ధరల, లేదంటే కూరగాయల ధరల, లేదంటే మనం వాడే పప్పులో వాడే తూర దాల్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా 10 to 12 ఇయర్స్లో ఒకసారి పెరిగేది. కానీ మీకు ఒక ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మీకు ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే ప్రైసెస్ అనేది పెరుగుతుంది. 2023 మాట తీసుకుందామండి ఒక ఎగ్జాంపుల్. ఇందులో ఉన్న రీసెర్చ్ మొత్తం 2023 గురించి. ఇక్కడ చూసుకుంటే కందిపప్పు 2023 నుంచి ఇప్పటిదాకా మీకు ఆల్ టైమ్ హైలో పెరగడం జరిగింది. మళ్ళీ కాస్తంత నార్మలైజ్ అయింది ప్రైసింగ్. జస్ట్ మనం పొటాటో, టొమాటో అండ్ అనియన్స్ గురించి మాట్లాడుకుంటే, మీకు ప్రొడక్షన్ కాస్త చూసుకుంటే 212 టన్స్ అనేది జరిగింది 2023లో. ఈసారి మీకు అనియన్స్ ప్రొడక్షన్ తగ్గేసేసి 205 టన్స్ అయిపోయింది. అంటే ఇక్కడ మీకు దాదాపు 3.6% మీకు అనియన్ ప్రొడక్షన్ పడిపోయింది. అలాగే మీరు చూసుకుంటే పొటాటో మీకు దాదాపు 6% పడిపోయింది. అండ్ ఇందులో మీకు ముఖ్యంగా చూసుకుంటే వెజిటేబుల్ దాదాపు 20% ప్రొడక్షన్ తగ్గిపోయింది. అంటే ఎంతోమంది ఈ లెక్కలేని వానలు కానివ్వండి, హీట్ వేవ్స్ కానివ్వండి, దాంతోపాటే లో రిజర్వాయర్ వాటర్ లెవెల్స్ కానివ్వండి, దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటి నుంచే చెప్తున్నాను, ఉద్యోగం ఉన్నా లేకున్నా సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి సీరియస్గా పట్టించుకోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో మీరు ఇమ్మీడియట్గా ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే, ఈరోజు 1 kg రైస్ ఏదైతే కాస్ట్ అవుతుందో అది మీకు 300 రూపీస్ ఉండబోతుంది నెక్స్ట్ 2 ఇయర్స్లో. బికాస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ రైజింగ్ వెరీ ఫాస్ట్. సో ఈ విషయం గురించి, ఇలాంటి ప్లానింగ్ గురించి ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. అదే నేను ప్రతిసారి చెప్తుంటాను శిరీష. ట్రూ సార్. అండ్ మీరు అన్నట్టుగానే మనకి ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి అని పక్కన పెడితే, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేసే కెపాసిటీ మనలో ఉండాలి. అంటే ఫైనాన్షియల్గా మనం ఒక స్టేటస్లో ఉండాలి. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా మనము ఒక రైట్ వేని చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఖచ్చితంగా శిరీష, మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ రేట్స్ ఎప్పుడు ఎలా పెరగబోతున్నాయో ఎవరికి తెలియదు. ఇది వింటేనే జనరల్గా మంచిగా సక్సెస్ఫుల్ ఉన్న మంచికి ఇది ఒక కామెడీలా కనిపించవచ్చు. కానీ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఈ వాయిస్ వినగానే భయపడుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ. అండ్ జాబ్ లేనప్పుడు అండ్ ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు ఈ రెండు కూడా పెద్ద ఛాలెంజ్ తెలుసా. ప్రతి మిడిల్ క్లాసే కాదు, ప్రతి రిచ్ పర్సన్కి కూడా ఇంపార్టెంటే. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు, లేదంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్ కోసం ఫ్యూచర్లో రావచ్చు అని చెప్పి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, ఖచ్చితంగా మీకు ఒక వండర్ఫుల్ ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఈ మాస్టర్ క్లాస్లో డే లాంగ్ మాస్టర్ క్లాస్ అంటే జనరల్గా ఒక 1 hour 2 hours కాకుండా మీకు కనీసం ఒక 4 to 6 hours ఫుల్ డే క్లాస్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా 11 AM to 4 PM అలా ఉంటుంది. మీరు ఈ మాస్టర్ క్లాస్ని మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు. చేయాల్సిందల్లా ఇమీడియట్గా మీరు ఈ క్లాస్కి రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పెట్టినా మీకు మా టీం పూర్తి సహాయాన్ని అందజేస్తారు. అండ్ ఈ క్లాసెస్ మీకు సండే రోజున ఉండబోతుంది. ఆ డేట్ కూడా మీకు డిక్లేర్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.